నా పేరు ఓంప్రకాష్ నక్కానండి. నేను ఉప్పల్ కాపు సంఘం యేసుబాబు గారు అందరూ టీం అందరి తరఫున కమిటీ తరఫున నేను ఇక్కడ వచ్చేసాను ఈరోజు కార్తీక వనభోజనాలకి. ఉద్దేశం ఏంటంటే ఒకటి, కమ్యూనిటీ అంతా ఐక్యంగా ఉండాలి. కమ్యూనిటీ అంతా ఇండియా అనేది 2047లో పెద్ద ఎకనామిక్ వ్యవస్థగా తయారవబోతుంది, ఆర్థిక వ్యవస్థగా తయారవబోతుంది. ఈ ఆర్థిక వ్యవస్థలో మన ఇండియన్స్ అందరూ, స్పెషల్గా కాపులు కూడా ఈ సమాజంలో పైకి ఆర్థికంగా ఎలా పైకి రావాలి, దాన్ని చేయాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ప్రినర్షిప్ అంటే పారిశ్రామికవేత్తంగాను, ఆర్థికంగాను, వ్యవసాయం ద్వారా కానీ, లేకపోతే బిజినెస్ ద్వారా కానీ, లేకపోతే వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ అన్ని రకాలుగా ఎలా పైకి రావాలనేది మా ఉద్దేశంతో చేశాము. నేను అమెరికాలో ఉంటాను. అమెరికా 20 సంవత్సరాల నుంచి నేను అమెరికాలో లాయర్ని, యూఎస్లో కూడా లాయర్, ఇండియాలో కూడా లాయర్ని. మా ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి మేము ఈ కమ్యూనిటీ అనేది ఎవరికి వ్యతిరేకం కాదండి, మా ఈ కమ్యూనిటీ వాళ్ళు అభిమానిస్తాం. వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటారు, వేరే వాళ్ళకి కూడా మీరు సాయం చేస్తారు. ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ ఒకటి. తర్వాత ఇతర ఇండియాలో మనం రకరకాలుగా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాము. మన దేశం ఇంపార్టెంట్, మన దేశ ఐక్యత ఇంపార్టెంట్, తర్వాత కమ్యూనిటీస్ ఇంపార్టెంట్. ఇదే ఉద్దేశం అండి. ఈ ఉప్పల్ కాపు సంఘం ఆల్మోస్ట్ 500 మంది దాకా వచ్చారు ఉప్పల్ కాపు సంఘం నుంచి వనభోజనాలకి. అందరికీ చాలా డాక్టర్స్, ఎంటర్ప్రినర్స్, చార్టెడ్ అకౌంటెంట్లు, చిన్న స్మాల్ కొరియర్ పరిశ్రమ ఓనర్స్ కూడా వచ్చారు. దాంతోపాటు ఈ అవకాశం ఇచ్చిన ఉప్పల్ కాపు సంఘం వాళ్ళకి, ఈ వీడియో రికార్డ్ చేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జర్నలిజం లేకపోతే మీకు ప్రజాస్వామ్యంలో ఒక 4th పిల్లర్ ఆఫ్ ది 3 పిల్లర్స్ అనుకుంటారు. జర్నలిజం 4th పిల్లర్, లేకపోతే డెమోక్రసీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. థ్యాంక్ యూ జర్నలిస్ట్ మీ పేరు రాము గారు అండ్ అందరికీ సోదరులందరికీ నమస్కారం చేసుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ యేసుబాబు గారు స్పెషల్గా యేసుబాబు గారు